ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ప్రివ్యూలో వీడియో చూశారు కదా. అలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే, మీరు ప్లే స్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ VPN అని ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. సో మీరు ఇదే యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా వేరే యాప్స్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో సెక్యూర్ VPN యాప్ అయితే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను దీన్ని రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు సెక్యూర్ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్కట్ యాప్ని మీరు మీ మొబైల్లో ఉంచుకోవాలి. ఓకే, క్యాప్కట్ యాప్ ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే సో దీని లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు సర్చ్ బార్లో ఇక్కడ సింపుల్గా క్యాప్కట్ టెంప్లెట్ అని సెర్చ్ చేయండి జస్ట్ ఇక్కడ. అండ్ క్యాప్కట్ టెంప్లెట్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్లో ఒక వెబ్సైట్ అనేది వచ్చేస్తుంది మనకు, capcuttemplates.com అని. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ట్రెండింగ్లో మనకు ఈ క్యాప్కట్ టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇక్కడ. ANH iPhone కెమెరా క్యాప్కట్ టెంప్లెట్ అనేది ఇక్కడ చూడండి. ఓకే, ANH కెమెరా iPhone క్యాప్కట్ టెంప్లెట్. ఓకే, ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ కొంచెం కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఆన్ క్యాప్కట్ అని ఆప్షన్ వస్తుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. సో జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి మీరు. సో ఈ పేజ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకు క్యాప్కట్ యాప్లోకి రీడైరెక్ట్ అయితే అవుతుందన్నమాట. ఓకే, ఇది ఇక్కడ టెంప్లెట్స్ అనేవి ఓపెన్ అవుతుంది, జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ కింద యూజ్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి మనం. ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకునేప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. జస్ట్ ఒక ఫోటో క్లిప్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక ఫోటో క్లిప్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ఫోటో క్లిప్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. సో ఇది ఎఫెక్ట్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ మనకు వీడియో ఇక్కడ మనకు ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేసుకోవాలి. క్రాప్ మీద క్లిక్ చేసుకొని ఈ ఫోటోని ఎగ్జాక్ట్గా మన ఫేస్ కనిపించే విధంగా ఈ విధంగా మిడిల్లో సెట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, అండ్ ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఈ విధంగా వీడియో అనేది వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ వాల్యూమ్ని కొంచెం తగ్గించాలి నేను. ఓకే, సో ఇప్పుడు ప్లే చేసేమైనా వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, అయితే ఈ విధంగా వీడియో వచ్చిన తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి గ్యాలరీలోకి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 720 పొజిషన్లో ఇక్కడ 1080p 2K 4K ఆప్షన్స్ ఉంటాయి, అందులో నుంచి మీకు నచ్చిన రెజల్యూషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను 720pని సెలెక్ట్ చేసుకుంటాను, మీరు 1080p సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసాలి ఇక్కడ. అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేస్తాను నేను. బ్యాక్ వచ్చేసి మనం ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వన్ స్టెప్ బ్యాక్ వచ్చేస్తాను ఇక్కడ. అండ్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో క్యాప్కట్ యాప్ని నేను ఓపెన్ చేస్తాను ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ క్లిక్ చేసుకుని ఇప్పుడు ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, అండ్ ఇప్పుడు వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ వీడియో నుండి ఆడియోని మనం మ్యూట్ చేసేయాలి. ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. అండ్ ఈ ఆడియోని మ్యూట్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ మ్యూట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ రేషో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని 9:16 రేషోని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకొని ఈ వీడియోని ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు వీడియో ప్లే చేస్తే మనకు వీడియో ఈ విధంగా వచ్చేస్తుంది మనకు. ఓకే, సో ఈ విధంగా మనకు ఫుల్ స్క్రీన్లో ఎగ్జాక్ట్గా మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి ఫిట్ అయ్యే రేషో అనేది వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు జస్ట్ దీనికి మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సాంగ్ని మీరు యాడ్ చేసుకోండి, మీకు నచ్చిన సాంగ్ని, లేదా మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ని ఓపెన్ చేసుకొని అక్కడ ఈ వీడియో పోస్ట్ చేసి అక్కడ నుంచి ఏదైతే సాంగ్ ట్రెండింగ్లో ఉందో ఆ సాంగ్ని దీనికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసేయండి. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.